My name is Vajram. I am studying in intermediate first year. Today I am telling about December 25th na మనం సెమీ క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటాం. యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడా? బైబిల్లో ఎక్కడా కూడా యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తారీఖున పుట్టినట్టు లేదు. మరి మనం క్రిస్మస్ ఎందుకు 25వ తారీఖున జరుపుకుంటాం? ఎవరికన్నా తెలుసా? మరి మనం ఎందుకు జరుపుకుంటామని అడిగితే చరిత్రను బట్టి డిసైడ్ చేయబడింది. అది ఎలా అంటే క్రీస్తు శకం 336వ సంవత్సరంలో రాయబడింది. ద కొరియోగ్రఫీ ఆఫ్ 354 అనే ప్రాచీన కాలంలో క్రీస్తు శకం 354లో రాయబడింది. ఒక ముఖ్యమైన చారిత్రక క్యాలెండర్ లేదా కాలక్రమ పట్టిక. దీనిలో ఏం రాసేవారు అంటే అమరవీరుల వివరాలు మరియు డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు జననాన్ని జరపడం వంటి చరిత్రకు సంబంధించిన సంఘటన వంటి మొదలైన ప్రస్తావనలు ఉందని తెలిసింది. యేసుక్రీస్తు ప్రభువారు జనవరి 1కి 8 రోజుల వెనుక అనగా డిసెంబర్ 25వ తారీఖున జన్మించాడని మనందరికీ తెలుసు. అందుకే ప్రపంచమంతా డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ జరుపుకుంటారు. కేవలం క్రిస్మస్ జరుపుకోవడమే కాదు, ఆయన అంగీకరించి ఆయన ప్రేమలో బ్రతికితే ప్రతిరోజు పండుగ. థ్యాంక్ యూ ఆల్.